వందలాది మంది అభ్యర్థుల జీవితాలతో ముడిపడి ఉన్న గ్రూప్స్ పరీక్షల నిర్వహణ అత్యంత దారుణంగా వ్యవహరిస్తుందనే విమర్శలను ఎదుర్కొంటున్న వేళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో వాయిదా పడిన గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం విడుదల చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసింది. పేపర్ లీక్ అయిన కారణంగా పూర్తిగా పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. 2022 ఏప్రిల్ నెలలో 503 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలో 563 పోస్టులతో కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయడానికి టీఎస్పీఎస్సీ కమిషన్ సిద్ధమవుతుంది. అయితే పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించిన పలు సమస్యలపై కమిషన్ చర్చించింది. అన్ని పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్నాకే అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి నిబంధనలు సరిగా పాటించలేదని రెండోసారి ప్రిలిమ్స్ పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. అనంతరం కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇటీవల అదనంగా మరో 60 గ్రూప్ 1 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్పై ఎటకేలకు క్లారిటీ వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో 503 పోస్టులతో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను సోమవారం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ అవడంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2022 ఏప్రిల్లో 503 పోస్టులకు అప్పటి కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల కొన్ని కొత్త పోస్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు ఒకసారి కూడా గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాలేదు. 2 సార్లు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ భర్తీ ప్రక్రియ మాత్రం సజావుగా సాగలేదు. మొదట 2022 ఏప్రిల్లో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ప్రిలిమ్స్ నిర్వహణ జరిగి ఫలితాలు సైతం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారని అంతా అనుకుంటున్న సమయంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు రావడంతో మొదట ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు చేశారు. దాంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ తొలిసారి రద్దయింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించింది. తొలిసారి ఎగ్జామ్ నిర్వహించిన సమయంలో బయోమెట్రిక్ లాంటి విషయాలతో పాటు ఎంతో జాగ్రత్త ఎగ్జామ్ నిర్వహించారు. కానీ రెండోసారి నిర్వహించిన ఎగ్జామ్లలో అవకతవకలు జరిగాయని, నిబంధనలు సరిగ్గా పాటించలేదని గ్రూప్ 1 ప్రిలిమినరీ మరోసారి రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. విషయం హైకోర్టు వరకు వెళ్లడంతో ఎగ్జామ్ రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కేసు విచారణలో ఉండగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ 3 సభ్యులు సైతం రాజీనామా చేయగా కొత్త చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసిన పిటిషన్ను టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో వెనక్కి తీసుకుంది. కొత్తగా 60 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు కావడంతో కొత్త పోస్టులతో కలిపి టీఎస్పీఎస్సీ త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేయనుందని తెలుస్తుంది. 2022లో అక్టోబర్ 16న తొలిసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. తర్వాత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగు చూడటంతో టీఎస్పీఎస్సీ ఆ పరీక్షను రద్దు చేసింది. తర్వాత గత ఏడాది 2023 జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించింది. టీఎస్పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25,000 మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్ కు ఎంపిక చేసింది. జూన్లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ సైతం విడుదల చేసింది. అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగు చూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను కూడా హైకోర్టు గతంలోనే రద్దు చేసింది. దీనికోసం వేలాది మంది అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దశలో టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. నిజానికి గతంలో మంజూరైన గ్రూప్ 1 పోస్టులకు తొలి దశలో అదనంగా మరో 60 ఖాళీలను భర్తీ చేయడానికి ఇటీవలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇదివరకే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఆయా ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసే బాధ్యతను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అప్పగించింది. వివిధ శాఖలు విభాగాల్లో తొలి దశలో 60 పోస్టులు భర్తీ చేయడానికి టీఎస్పీఎస్సీ త్వరలోనే మరో కొత్త నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశిస్తున్న దశలో మొత్తం నోటిఫికేషన్ రద్దు చేయడం సంచలనంగా మారింది.